సత్యవాక్యము సరిగా విభజించు అనే ఒక సిరీస్లో భాగంగా కింగ్డమ్ పారబుల్స్ అనగా రాజ్యపు ఉపమానాలు అనే సబ్జెక్ట్ని ఒక సిరీస్గా మనం ధ్యానిస్తున్నాం. ఇక సిరీస్ ఒక స్టార్టింగ్ వీడియోలో ఉపోద్ఘాతముగా ఉపమానములు అంటే ఏంటి, యేసు ప్రభువారు ఎందుకు ఉపమాన రీతిగా బోధించాడు అనే విషయాన్ని చూస్తాం. అలాగే 4 ఉపమానాల్ని ఇదివరకే మనము కంప్లీట్ చేస్తాం. విత్వాన్ని గూర్చిన ఉపమానము, గొరుగును గూర్చిన ఉపమానము, ఆవగింజను గూర్చిన ఉపమానము, అలాగే పులుసుల పిండి కూర్చున్న ఉపమానం. 4 ఉపమానాలు కంప్లీట్ చేసాం. ఎవరైనా మన ప్రీవియస్ వీడియోస్ మిస్ అయినట్లయితే లేదా రివిజన్ కొరకైనా ఇక సిరీస్ యొక్క లింక్ని ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఇన్ఫో కార్డులో ఇస్తాను. సో తప్పకుండా వాచ్ చేయండి. ఈ యొక్క వీడియోలో మనము 5వ ఉపమానాన్ని చూడబోతున్నాం. అదే దాచబడిన ధనము గూర్చిన ఉపమానము. సో ఈ యొక్క ఉపమానంలో దాచబడినటువంటి ధనము ఎవరి గురించి ప్రభు ఈ మాట చెప్తున్నాడు? అసలు ఈ ధనము ఎందుకు దాచబడింది? పొలములో ఎందుకు దాచబడింది? ఒక మనుషుడు దీన్ని ఎలా కనుగొన్నాడు? కనుగొన్న తర్వాత దాన్ని మరలా ఎందుకు దాచిపెట్టాడు? అండ్ సంతోషంతో వెళ్ళి తనకు కలిగినంతా కూడా దాన్ని అమ్మేశాడు. దేని కొరకు? ధనం కొరకు అంటే కాదు, పొలమునే కొనేసాడు. కారణం ఏంటి? అసలు ఈ పారబుల్ని దాన్ని కరెక్ట్గా ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా డిస్కస్ చేయబోతున్నాం. చాలా లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. మీరు ఎప్పుడు కూడా వినని కోణంలో, వాస్తవిక కోణంలో మీరు ఈ పారబుల్ని తెలుసుకోబోతున్నారు. ఈ పారబుల్ మీద ఎన్నో ప్రసంగాలు మీరు విని ఉండొచ్చు, ఎంతోమంది మీద బోధించారు. కానీ దానికి భిన్నంగా వాస్తవ కోణంలో ఈరోజు మనము ఈ యొక్క పారబుల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, చాలా లోతైనటువంటి వివరణ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓపెన్ మైండ్తో వాచ్ చేయడానికి ట్రై చేయండి. ప్రీ కన్సీవ్ మైండ్ సెట్తో దీన్ని వాచ్ చేయకండి. బైబిల్ పెన్ నోట్స్ తీసుకొని సిద్ధంగా నాతో పాటు ట్రావెల్ అండి. అనేక వచనాల్ని మనము పరిశీలన చేసి రైట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటో కూడా మనము తెలుసుకోబోతున్నాం. సో ఒకవేళ మీరు నా ఛానల్గా కొత్తగా వచ్చినట్లయితే, ఈ యొక్క సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకురండి. నేను చేసేటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. సో వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. దాచబడిన ధనం గుర్చినటువంటి ఉపమానము మనకి 4 సువార్తల్లో కేవలము మత్తయి సువార్తలు మాత్రమే కనిపిస్తుంది. ఇతర సువార్తలో దిగుచినటువంటి ప్రస్తావన మనకు కనిపించదు. సో యేసు ప్రభువారు ఈ ఒక ఉపమానం గురించి చెప్పాడు, కానీ దీని గురించిన వివరణ ప్రభు ఇవ్వలేదు. ఇప్పుడు విత్వాన్ని గురించి ఉపమానం ఉంది, గొరుగుల గురించి ఉపమానం ఉంది. ప్రభు ఉపమానం చెప్పాడు, వాటి భావాన్ని చెప్పాడు, బాగానే ఉంది, ఈజీగా అర్థమైపోయింది. కానీ ఈ ఉపమానం అలా కాదు. ఉపమానం చెప్పాడు కానీ దాని యొక్క భావాన్ని ప్రభు చెప్పలేదు. ప్రభు దాని యొక్క భావం చెప్పకపోయేసరికి చాలామంది దీన్ని రకరకాలుగా అర్థం చేసుకున్నారు. ఎవరికి తోచినట్టుగా దాని గురించి ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. దీని భావం ఇది, దీని భావం ఇది అని సెల్ఫ్ ఇంటర్ప్రిటేషన్ని ఇచ్చేస్తూ చాలామంది దీన్ని రాంగ్ టీచ్ చేస్తున్నారు, తప్పుగా దీన్ని బోధిస్తున్నారు. అండ్ మీకు బుక్ స్టాల్స్లో కానీ చాలా బుక్స్ కూడా మీకు ఈ పారాబుల్స్ మీద దొరుకుతాయి. అవన్నీ మీరు విశ్లేషణ చేయండి, అవన్నీ కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషనే. చాలామంది ప్రీచర్స్ కూడా దీన్ని తప్పుగా దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క పారబుల్ని మనము రైట్గా మనము అర్థం చేసుకునే కంటే ముందుగా జనరల్గా ట్రెడిషనల్ టీచింగ్స్ ఎలా ఉన్నాయో 2 ఎగ్జాంపుల్స్ మీ ముందు ఉంచుతారు. అంటే కన్వెన్షనల్ టీచింగ్స్ ఎలా ఉన్నాయి, సాధారణంగా ఎలా బోధిస్తున్నారో 2 ఎగ్జాంపుల్స్ మీ ముందు ఉంచుతారు. ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ దీన్ని ఎలా బోధిస్తారంటే, ఈ యొక్క పారబుల్లో ఒక మనుషుడు ఉన్నాడు కదండి, ఆ మనుషుడు ఎవరు కాదు, యేసు ప్రభువారే. పొలం ఏంటో కాదు, పొలం అంటే లోకమే. ధనము ట్రెజర్ అంటే ఎవరు కాదు, అది మనమే. దాచబడినటువంటి ధనము అంటే ఈ లోకంలో కూరుకుపోయినటువంటి ఒక వ్యక్తి, రక్షించబడని వ్యక్తి, నశించిపోయేటువంటి వ్యక్తి. కలిదంతయు అమ్మివేయట అంటే యేసు ప్రభువారికి శిలువ త్యాగము. పరలోక రాజ్యం అంటే పరలోకము. అంటే వీళ్ళు దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, మనమంతా
ఈ లోకంలో తప్పిపోయేటువంటి ఒక వ్యక్తులుగా ఉన్నాము. మనమంతా ఒక ధనము, కానీ ఈ లోకంలో కూరుకుపోయినాము, పాపంలో కూరుకుపోయినాము, మనమంతా కూడా చీకటిలో కూరుకుపోయినాము. కూరుకుపోయేటువంటి ఈ యొక్క ధనము ఒక విలువ ప్రభువుకు తెలుసు కాబట్టి, ఈ ఆత్మ విలువ ప్రభువుకు తెలుసు కాబట్టి యేసు ప్రభువారు మనల్ని వెతుకుతూ ఈ లోకానికి వచ్చాడు. అండ్ దాచబడినటువంటి ధనాన్ని వెలికి తీసే ప్రయత్నంలో యేసు ప్రభువారు మరి చాలా మూల్యాన్ని చెల్లించుకున్నాడు. ఆ తర్వాత ప్రభు మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ ద్వారానే మనం పరలోకానికి వెళ్తున్నాము అని, ఇది రక్షణ గురించి తెలిపేటువంటి ఉపమానము అని చాలామంది దీన్ని ఈ విధంగా ప్రజెంట్ చేస్తుంటారు. అండ్ ఇంకొక కేటగిరీ ఆఫ్ పీపుల్ దీన్ని ఎలా ప్రజెంట్ చేస్తారంటే, ఈ పారబుల్లో ఒక మనుషుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి, అది మనమే. పొలము అంటే ఏంటంటే ఈ లోకము. దాచబడినటువంటి ధనము అంటే ఎవరో కాదు, మన ప్రభువే. ప్రభువే మన ట్రెజర్, ఆయనే మన యొక్క ఆస్తి, ఆయనే మన యొక్క సంపద. కాకపోతే ఆ సంపద దాచబడి ఉంది. అంటే మరుగైన క్రీస్తు యేసు ప్రభువారు అందరికీ కనపడు, వెతుకు వారికి మాత్రమే కనపడతాడు. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా దేవుని వెతకాలి, వెతుకున్న వారికే ఆయన కనపడతాడు. వెతికే ప్రయత్నంలో క్రీస్తు కనపడతాడు. ప్రభు చెప్పాడు కదండి, వెతకమని, వెతుకువారే కనుగొంటారని, పరిశోధించమని ప్రభు చెప్పాడు కదా. కాబట్టి అలాంటి వారికే ప్రభు కనపడతాడు, అలాంటి వారే ప్రభుని కనుగొనగంటారు. అండ్ అలాంటి వారే ప్రభుని తెలుసుకొని రక్షించబడతారు. రక్షించబడిన తర్వాత ఇక ప్రభుని వెంబడించడంలో చాలా వాటిని సమర్పించుకోవాలి, చాలా వాటికి మనం మూల్యము చెల్లించాలి. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఫాలో క్రైస్ట్. వెల చెల్లించాలి. అండ్ అప్పుడు మాత్రమే మనకి పరలోకము లభిస్తుంది అన్నట్టుగా కూడా దీన్ని బోధిస్తూ ఉంటారు. మరి ఈ బోధలో వాస్తవం ఉందా, సత్యం ఉందా అనేది మనం ఇక పారబుల్లో చూడబోతున్నాం. సో మీరు కూడా ఇలాగే ఇక పారబుల్ని మీరు వినే ఉంటారు, అండ్ ఇలాగే మీరు బోధించి ఉంటారు కూడా నాకు తెలిసి. లేదు ఇంకా డిఫరెంట్గా ఎవరైనా బోధించినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తద్వారా మన మిగతా వ్యూవర్స్ దాన్ని తెలుసుకుంటారు, అంటే ఇన్ని రకాలుగా దీన్ని బోధిస్తున్నారా అని క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఇందులో ఎలాంటి వాస్తవము లేదు, ఎలాంటి వాస్తవము లేదు. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ టీచింగ్సే. ఎవరో దాని గురించి చెప్పారు, దాని గురించి పుస్తకాలు రాశారు, వాటిని విని వాటిని చదివి అండ్ చదివిన వాళ్ళు దాన్ని సేమ్ కాపీ పేస్ట్ దాన్ని అలాగే ఇతరులకి బోధిస్తూ వస్తున్నారు. ఇందులో అలాంటి సత్యము, ఎలాంటి వాస్తవము లేదు. ప్రభు దాన్ని ఉద్దేశించి ఈ యొక్క పారబుల్ చెప్పట్లేదు. మరి ఈ పారబుల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇక వీడియోలో మనము డీటెయిల్గా చూడబోతున్నాం. ఎక్కడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. చాలా ఎక్సైటింగ్గా, చాలా లోతైన విషయాలు మనం చూడబోతున్నాం. సొంత వ్యాఖ్యానానికి తావులేదు. అలౌ ద స్క్రిప్చర్ టు ఇంటర్ప్రెట్ ద స్క్రిప్చర్. లేఖనానికి లేఖనమే జవాబు, వాక్యానికి వాక్యమే వ్యాఖ్యానముగా ఉండాలి. సొంత వ్యాఖ్యానం కాదండి, వాక్యానికి వాక్యమే వ్యాఖ్యానం. బైబిల్ ఈజ్ వెరీ సింపుల్ అండి. బైబిల్ ఈజ్ వెరీ సింపుల్. ఒక వాక్యానికి ఒక వాక్యమును మనము జోడించి చూస్తేనే వ్యాఖ్యానం దొరుకుతుంది. అది మనం అలా చేయం కదా. ఎప్పుడు చూడు సేవకులు ఏం వీడియోలు చెప్తారో, ఏం చెప్తారు, ఆ పలానా వ్యక్తి ఈ పుస్తకాలు ఏం రాశాడు. అఫ్కోర్స్ వాళ్ళు సరిగ్గా రాసింటే ప్రైజ్ లార్డ్, హ్యాపీ. కానీ వాళ్ళు రాసిందే వేదముగా తీసుకొని నువ్వు గుడ్డిగా ఫాలో అవుతున్నావు అంటే నువ్వు పొరబడినట్టే. సమస్తము పరీక్షించాలి, నిన్ను స్టడీ చేసుకోవాలి. స్టడీ యువర్ సెల్ఫ్ అని పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు బైబిల్లో. నీకు నువ్వు స్టడీ చేయకోకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి నువ్వు ముందుకు పోయావా, నువ్వు ట్రాక్ తప్పే అవకాశం ఉంది. ఓకే, సో అయితే ఈ యొక్క పారబుల్ని మనం అర్థం చేసుకునే కంటే ముందుగా బేసిక్స్ కొన్ని విషయాలు మేము ముందు ఉంచుతాను, చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఈ వీడియో కొత్తగా వాచ్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి 2-3 నిమిషాల్లో కొన్ని బేసిక్స్ని మనం కవర్ చేసుకొని నేరుగా పారబుల్కి వెళ్ళిపోదాం. బైబిల్ మనకు బాగా అర్థం అవ్వాలంటే ప్రప్రథముగా మనం తెలుసుకోవాలి విషయం ఏమంటే, బైబిల్లో 2 గ్రూప్స్ ఉన్నాయి, 2 గుంపులు ఉన్నాయి. ఒకటి ఇజ్రాయేలు, రెండవది బాడీ ఆఫ్ క్రైస్ట్. 2 గుంపులు ఉన్నాయి. ఆదికాండం నుంచి అపోస్తల కార్యం వరకు కూడా అది ఇజ్రాయిల్ ప్రోగ్రామ్ అని పిలవచ్చు. చార్ట్ చూస్తారుగా, ఇజ్రాయిల్ ప్రోగ్రామ్ అని పిలువబడుతుంది, లేదా ఇది కింగ్డమ్ ప్రోగ్రామ్గా పిలువబడతాం. అండ్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేది రోమా నుండి ఫిలోమోన్ పత్రిక వరకు ఇక్కడ కనపడుతుంది బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈ గుంపు వేరండి, ఈ గుంపు కూడా వేరు. సో ఎప్పుడైతే కింగ్డమ్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే సస్పెండ్ అయిందో బాడీ ఆఫ్ క్రైస్ట్ అక్కడ ఫామ్ అయింది. పౌలు గారికి దేవుడిచ్చినటువంటి రెవల్యూషన్ ద్వారా బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేది ఎలా ఫామ్ అయిందో మనకు అందరికీ అర్థమవుతుంది.
బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎప్పుడైతే ఎత్తబడుతుందో ఆగిపోయేటువంటి కింగ్డమ్ ప్రోగ్రామ్ ఏమవుతుందో అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో హెబ్రీ నుంచి ప్రకటన గ్రంథము వరకు కూడా అదంతా కూడా అగైన్ మళ్ళీ ఇజ్రాయెల్ ప్రోగ్రామే లేదా కింగ్డమ్ ప్రోగ్రామ్. సో బైబిల్ అర్థం అవ్వాలంటే ఈ డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజెస్ తెలియాలి, దేవుని యొక్క ఏర్పాటు కాలాలేంటో తెలియాలి. ఇది ట్రాక్. ఇది ఆ ట్రాక్ మీద మనము ఏ సబ్జెక్ట్ అయినా మనం మాట్లాడచ్చు. అసలు ట్రాకే తెలియకోకుండా ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడినా కన్ఫ్యూజనే. చాలామంది ఫోన్ చేస్తుంటారు, పాస్టర్ గారు అది ఎట్లా ఉందండి, ఇది ఎట్లా ఉంది అంటే నేను అడుగుతున్నాను, మీకు డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజెస్ తెలుసా? ఏది తెలియదండి. ఫస్ట్ అది చూడండి, దాని మీద మనం ఏ సబ్జెక్ట్ అయినా కట్టుకోవచ్చు. ఇప్పుడు ట్రైన్ ఉందండి, ట్రాక్ ఉంటే దాని మీద ఏ ట్రైన్ అయినా రన్ చేయొచ్చు. అసలు ట్రాకే లేకపోతే ఇంకా ఏ ట్రైన్ రన్ అవ్వదు. సబ్జెక్ట్స్ మీకు తెలియాలంటే అది రక్షణ గురించి కావచ్చు, రెండవ రాకడ గురించి కావచ్చు, బాప్తిజం గురించి కావచ్చు, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మొదట డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజెస్ ఏంటో మీకు తెలియాలి. అయితే విచారం ఏంటంటే ఈ డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజెస్ గురించి ఏ బైబిల్ కాలంలో బోధించట్లేదు. ఫలితంగా బైబిల్ కాలేజ్ ముగించుకుని బయటకు వచ్చేటువంటి వేల మంది విద్యార్థులకి ఈ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. అందుకే వాళ్ళు కూడా లా అండ్ గ్రేస్ రెండు కలిపి కొడుతున్నారు. వాళ్ళు కూడా రెండు కలిపి బోధించేస్తారు. అసలు ఈ కాల విభజన తెలియదు, ఏర్పాటు కాలాల గురించి తెలియదు. తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి డీటెయిల్గా ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక సిరీస్ స్టార్టింగ్లోనే నేను ఒక 2 వీడియోస్ టీచ్ చేశాను. ఒకటి మధ్య కూడా, రెండవది ఇజ్రాయేలు పతనము, కృపాయుగ ఆరంభం. ఆ 2 వీడియోస్ మీరు వాచ్ చేస్తే ఈ డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజెస్ మీద మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో తర్వాత మీరు మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయిపోవచ్చు. ఓకే, ఫైన్. అయితే ఇప్పుడు ఇక చార్ట్ చూసినట్లయితే సువార్తలు ఏ కాలం కింద ఉన్నాయి అంటే ధర్మశాస్త్ర కాలం కింద ఉంది. అది కింగ్డమ్ ప్రోగ్రామ్, ఆ యూదుల ప్రోగ్రామ్ కింద ఉంది. సో సువార్తలో ప్రభు ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? అందరికీనా? కాదు, యూదులకే పరిచర్య. ప్రభు స్వయంగా చెప్పాడు ఏంటంటే, నేను ఇజ్రాయెల్ ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే తప్ప నేను మరి ఎవరి వద్దకు పంపబడలేదు అని చెప్పాడు. పౌలు గారు కూడా ఏమన్నారు? రోమా 15:8 క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడు. అందరికీ కాదు, సున్నతి గలవారికి అంటే యూదులకే పరిచారం చేశాడు. యూదులకు మాత్రమే పరిచారం చేశాడు. ఆ టీచింగ్స్ ఏమైతే ఉన్నాయో అవంతా కూడా యూదులకు సంబంధించినటువంటి బోధలు. కాబట్టి ఉపమానాలన్నీ కూడా తీసుకొచ్చి బాడీ ఆఫ్ క్రైస్ట్కి అప్లై చేయకూడదు. ఎందుకంటే సువార్తలో బాడీ ఆఫ్ క్రైస్ట్ లేదు కదా. సువార్తల సంఘం ఉందా? ఓల్డ్ టెస్ట్మెంట్లో సంఘం ఉందా? సువార్తల సంఘం ఉందా? సంఘం అప్పటికి ప్రారంభం అవ్వలేదు. కృపా సంఘము, గ్రేస్ చర్చ్ అనేది పౌలు రక్షణ ద్వారా ప్రభు దాన్ని ప్రారంభించాడు. అంటే పౌలు కంటే ముందుటువంటి సంఘం ఏమైతే ఉందో అది జూవిష్ చర్చ్. సో చర్చ్లు కూడా 2 రకాలుగా ఉన్నాయి, అది క్లియర్గా మనం చూసాము. సో 2 చర్చెస్, 2 రకాల సంఘాల వీడియో వాచ్ చేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి సువార్తలో సంఘం లేదు కాబట్టి ఆ ఉపమానాలన్నీ కూడా తీసుకొచ్చి చర్చ్కి బోధించుట అనేది తప్పేటువంటి బోధ. సో రీప్లేస్మెంట్ థియాలజీ ఇది చాలా భయంకరమైనటువంటి బోధ. రీప్లేస్మెంట్ ఏంటిది? దేవుడు ఏమైతే యూదులకు ఇచ్చాడో అది మనకు కూడా వర్తిస్తుంది అని చెప్పేది రీప్లేస్మెంట్. వాళ్ళకి ఇచ్చే వాగ్దానాలు మనకి వర్తిస్తాయి, వాళ్ళకి ఇచ్చిన టీచింగ్స్ మనకి వర్తిస్తాయి. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎక్కడెక్కడ ప్రభు ఏమైతే వాగ్దానం చేశాడో, ప్రభు ఏమైతే చెప్పాడో వాటన్నీ కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ కూడా అప్లై చేస్తూ బోధించేసే రీప్లేస్మెంట్ థియాలజీ. దయచేసి ఇలాంటి బోధ నుంచి మీరు బయటపడాలి. రీప్లేస్మెంట్ థియాలజీ గురించి చెప్పాను, అది కూడా మీరు కంప్లీట్గా వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇన్ షార్ట్గా చెప్పాలి అంటే పారబుల్స్ ఆర్ నాట్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో కాబట్టి పారబుల్స్ కానీ లేదా సువార్తలు లేదా ఓల్డ్ టెస్ట్మెంట్ మనము ఎప్పుడైనా సరే స్టడీ చేస్తున్నప్పుడు ఇది నాకే అన్నట్టుగా మీరు భావించద్దండి. ద హోల్ బైబిల్ ఈజ్ గివెన్ టు అస్, బట్ హోల్ బైబిల్ ఈజ్ నాట్ ఫర్ అస్. బైబిల్ అంతయు మనకి ఇవ్వబడింది, కానీ బైబిల్లో ఉన్నదంతయు మన కొరకు కాదు. దేవుడు బైబిల్లో ఉన్నదంతా కూడా మన ఉద్దేశం చెప్పట్లేదు. సో హీస్ టాకింగ్ టు ఏ డిఫరెంట్ గ్రూప్. కాబట్టి ఆ డిస్టింక్షన్ని తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సేయింగ్ దిస్ మనము మన పారబుల్ని స్టడీ చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి 7 పారబుల్స్లో 4 పారబుల్స్ ఏమైతే ఉన్నాయో అవి యేసు ప్రభువారు ఇంటి బయట జనసమూహానికి బోధించాడు. విత్వాన్ ఉపమానము, గొర్రెను గూర్చిన ఉపమానము, ఆవగింజ గుచ్చిన ఉపమానము, అలాగే పులిసిన పిండి గుచ్చిన ఉపమానము. హీ స్పోక్ టు ద మల్టిట్యూడ్స్, అంటే బహిరంగంగా మరి వెలపలో ఉన్నటువంటి ప్రజలకి బోధించాడు.
అయితే నెక్స్ట్ 3 ఉపమానాలు ఏమైతే ఉన్నాయో, దాచబడిన ధనం గురించి కావచ్చు, లేదా అమూల్యమైనటువంటి ఒక ముత్యం గురించి ఉపమానము, అలాగే వల. ఈ యొక్క 3 పారబుల్స్ అన్నీ కూడా ప్రభు ఇంట్లో ఉన్నప్పుడు తన శిష్యులకి బోధిస్తూ ఉన్నాడు. సో ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. సో అయితే ఈ పారబుల్ నుంచి నెక్స్ట్ 2 పారబుల్స్, అంటే ఈ లాస్ట్ 3 పారబుల్స్ ఏమవుతున్నాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొదటి 4 పారబుల్స్ మాత్రమే చూసి నెక్స్ట్ 3 పారబుల్స్ లేకపోతే కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 4 పారబుల్స్ అంటే ఏంటిది, దేవుని కార్యంతో పాటు దుష్టుని కార్యం ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తాం. మొదటి ఉపమానంలో దుష్టుడు వచ్చి అని చూస్తున్నాం. రెండవ ఉపమానంలో కూడా అతని శత్రువు వచ్చి అని చూస్తున్నాం. మూడవ ఉపమానంలో ఏంటిది, ఆకాశ పక్షులు అంటే మరి ఈవిల్ స్పిరిట్స్ కూడా చూస్తున్నాం. అలాగే అపవాది యొక్క ఏజెంట్స్ లోపలికి ఎలా చూడబడతారో కూడా చూస్తాం. అండ్ 4వ ఉపమానంలో ఏంటిది, కరప్షన్, హిడెన్ కరప్షన్, మొత్తం వ్యవస్థ అంతా ఎలాగ మారిపోతుందో చూస్తాం. సో ఆ పారబుల్ చూసినప్పుడు అసలు దేవుని రాజ్యం ఏమైపోతుందా అన్నటువంటి ఆలోచన మొదలవుతుంది. ఇంతగా కరప్ట్ అవుతుందా, ఇంతగా సిస్టమ్ డ్యామేజ్ అవుతుందా, దేవుడు ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ ఏమైతే ఉందో అది ఇంతగా నామరూపాలు లేకుండా పాడైపోతుందా అన్నటువంటి ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. సో వాళ్ళ ఒక డౌట్ని ఎరడికేట్ చేయడానికి యేసుప్రభువు వారు ఒక నెక్స్ట్ 3 పారబుల్స్ ఇస్తున్నాడు. ఈ 3 పారబుల్స్ ఏంటంటే అలాంటి కరప్షన్ మధ్యలో, అలాంటి అపవాది కార్యము ఒక మధ్యలో దేవుని యొక్క హిడెన్ పర్పస్ ఏమిటో దేవుడు ఈ పారబుల్లో దేవుడు రివీల్ చేస్తున్నాడు. సో ఈ యొక్క పారబుల్స్ ఏమంటాయంటే వాటి మధ్య ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని రాజ్య స్థాపన తథ్యము, దేవుడి రాజ్యము ఖచ్చితంగా జరుగుతుంది. సో డిసప్పాయింట్ అవ్వకండి. ఇలాగ కరప్షన్స్ వచ్చినా, ఫాల్స్ ఏజెంట్స్ వచ్చినా, రాంగ్ అపోస్టల్స్ వచ్చినా, ఎందుకు దుష్టుడు ఈ విధంగా పాడు చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా, ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా మీరు భయపడకండి, రాజ్య స్థాపన ఖచ్చితంగా జరుగుతుంది అనే అభయం ఇవ్వడానికి నెక్స్ట్ 3 పారబుల్స్ని ప్రవహిస్తున్నాడు. రైట్. సో ఈ యొక్క దాచబడినటువంటి ధనం గురించి ఉపమానం ఏమైతే ఉందో దీన్ని మనం బ్రేక్ చేసి ఓకే దీని యొక్క డెప్త్ని అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేద్దాం. సో ఇక పారబుల్ దేనికి సంబంధించింది? సో అన్ని పారబుల్స్ లాగా ఈ పారబుల్ కూడా పరలోక రాజ్యము అనే పదంతో స్టార్ట్ అవుతుంది. సో పరలోక రాజ్యం అంటే ఏంటిది? ఏం నేర్చుకున్నాం మన ప్రీవియస్ వీడియోస్లో? పరలోక రాజ్యము అంటే పరలోకము కాదు, పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. పరలోక రాజ్యము అంటే ఇజ్రాయెల్కు వాగ్దానము చేయబడినటువంటి భౌతిక రాజ్యము. దేవుడు భౌతికంగా ఒక రాజ్య స్థాపన చేస్తాడు, దానే పరలోక రాజ్యము అని మనం పిలుస్తున్నాం. సో చాలామంది పరలోక రాజ్యమే పరలోకం అనుకుంటారు. ఈ పారబుల్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ అస్ గోయింగ్ టు హెవెన్. దిస్ పారబుల్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద ఫిజికల్ కింగ్డమ్ దట్ గాడ్ ప్రామిస్డ్ టు ద జ్యూస్. సో పరలోక రాజ్యం అనే పదము కేవలం మన 4 సువార్తల్లో మత్తయి మాత్రమే వాడతాడు ఈ పదాన్ని. మళ్ళీ పాస్టర్ గారు పౌలు గారు కూడా తన పత్రికల్లో పరలోక రాజ్యం అనే పదం వాడారు కదా అని అంటే పదప్రయం ఒకటే అయినా కూడా ఉద్దేశం వేరు. పౌలు వాడుతున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏమంటే ఈ స్పీకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ కింగ్డమ్. సువార్తలో మత్తయి వాడుతున్నప్పుడు నా ఉద్దేశం ఏంటిది? హీ స్పీకింగ్ అబౌట్ ద ఫిజికల్ కింగ్డమ్. పదం ఒకటే అయినా ఉద్దేశం వేరు. అందుకే రచయితలు కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ పరలోక రాజ్యం అనేది ఫిజికల్ కింగ్డమ్ గురించి కాబట్టే పౌలు తన పత్రికలో ఎక్కడా కూడా ఇక పారబుల్స్ గురించి ప్రస్తావించాడు. ఇప్పుడు పారబుల్స్ చాలా ఇంపార్టెంట్ అయితే పౌలు గారి పత్రికలో కూడా కనిపించరు కదా. ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట పౌలు గారు దీని గురించి ఎక్కడో చోట ప్రస్తావించి ఉండాలి. కానీ పౌలు గారు ఎక్కడా కూడా ఈ పారబుల్ గురించి వంటి ప్రస్తావన ఒక్కసారి కూడా ఆయన ప్రస్తావించట్లేదు. ఎందుకంటే దిస్ పారబుల్స్ ఆర్ అబౌట్ ద ఫిజికల్ కింగ్డమ్. లేదండి ఇది మనకి వర్తిస్తుందండి, పౌలుగా చెప్పకపోయినా వర్తిస్తుంది అని అంటారా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ చార్ట్ చూసినట్లయితే ఫిజికల్ కింగ్డమ్ గురించి కదా పారబుల్ ఇది. ఆ ఫిజికల్ కింగ్డమ్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో అంతకన్నా ముందే కదా సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడవంటి సంఘము మళ్ళీ భూమి మీదకి రాదు అనే విషయాన్ని మనం పౌలు పత్రికల ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. మన నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాం. ఒకసారి చర్చ్ ర్యాప్చర్ అయితే తిరిగి భూమి మీదకి రాదు. ఎలా రాదు పాస్టర్ గారు అంటే నా ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. తెలియకపోతే అడగండి, లింక్స్ ఇస్తాను, దాన్ని స్టడీ చేయండి. ఎత్తబడ సంఘం మళ్ళీ భూమి మీదకి రాదు. రానప్పుడు ఈ ఫిజికల్ కింగ్డమ్లో మనం ఎలా ఉండగలుగుతామో మీరు ఒకసారి ఆలోచించండి.
సో అందుకే పౌలు పత్రికలో ఫిజికల్ కింగ్డమ్ గురించినటువంటి ప్రస్తావన అనేది ఈ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ ద స్పిరిచువల్ కింగ్డమ్. రెండవది, పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. సో ఈ ధనము ఎవరు? ట్రెజర్. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ ఆన్ టు ట్రెజర్ హిడ్ ఇన్ ఎ ఫీల్డ్. సో ఇక్కడ ట్రెజర్ ఎవరు? రవి గారు, ట్రెజర్ అంటే ఎవరో కదండి, మనమే అండి. మనమే ఆ గొప్ప సంపద అండి, మనమే ఆ ట్రెజర్ అండి. యేసు ప్రభువారు కనుగొన్నటువంటి ఆ ధనము మనమే. ఎక్కడ సాధ్యమైతే అక్కడంతా కూడా చర్చను దూర్చేస్తుంటారు. అమ్మో, రీప్లేస్మెంట్ థియాలజీ చేసిన డ్యామేజ్ అంతా ఎంత కాదు. ఇక్కడ ధనము ఎవరో అనేది తెలుసుకోవాలంటే వాక్యానికి వాక్యమే వ్యాఖ్యానం. సో కొన్ని వచనాలు మనం డిస్ప్లే చేస్తాను, దాన్ని బట్టి ధనము ఎవరో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో స్పాయిలర్ ఇచ్చేస్తాను, ఇక్కడ ధనము ఎవరో కాదు, ధనము ఇజ్రాయేలు ప్రజలు. ధనము ఎవరో కాదు, ఇజ్రాయేల్ ప్రజలు. నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనం చూడండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా, సమస్త భూమి నాదే కదా. సో ఇక్కడ భూమి నా మాట గమనించండి. అలాగే స్వకీయ సంపాద్యము, పెక్యులియర్ ట్రెజర్. సో కాబట్టి భూమి అంతట్లో కూడా ట్రెజర్ ఎవరు అంటే ఇజ్రాయేలు ప్రజలు. ఇక్కడ భూమి ఉంది, ట్రెజర్ కూడా ఉంది. భూమి ఉంది, ట్రెజర్ కూడా ఉంది. భూమి అంతా నాదే, ఆ భూమి అంతట్లో కూడా ట్రెజర్ ఎవరు అంటే ఇజ్రాయేలు ప్రజలే. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా చేసి ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. ఇంగ్లీష్లో చూడండి, ఏ స్పెషల్ ట్రెజర్. ఈ మాట మీరు చూసినట్లయితే హిబ్రూలో సెగులా అని ఉంది. సెగులా అంటే ట్రెజర్. సో ఎవరు ట్రెజరు? ఇజ్రాయేలు ప్రజలు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 2వ వచనం. ఏలైనగా నీ దేవుని యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమునట్లు నిన్ను ఏర్పరచుకును. ఏ స్పెషల్ ట్రెజర్, సెగులా. 135వ కీర్తన 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకును, తనకు స్వకీయ ధనముగా ఎవరు ఏర్పరచుకున్నాడంట? ఇజ్రాయేలును ఏర్పరచుకునేను. ఇంత క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ధనము ఎవరు అంటే ఇజ్రాయేలు ప్రజలు. ఇజ్రాయెల్ ఫర్ హిస్ పెక్యులియర్ ట్రెజర్. సో ఇవన్నీ అన్నిల గురించి మాట్లాడబడతా ఉందా? అసలు ఆ కాలంలో మనం ఎవరుము? మీరు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూస్తే అక్కడ పౌలు అంటాడు కదా, అక్కడ ఆ కాలమున మనము ఆ పరజలము పరదేశులము వాగ్దాన నిబంధన లేని నిరీక్షణ లేని వారమై ఉంటిమి ఆ దినంలో. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో అన్యుల పరిస్థితి. ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? హీ స్పీకింగ్ అబౌట్ ఇజ్రాయెల్. వారే స్వకీయ ధనము. మలాకీ 3వ అధ్యాయం 16-17 వచనాలు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, ఇది ఎప్పుడు సందర్భం ఇది? యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఎప్పుడు సందర్భం ఇది అంటే మనము పక్కపక్క కూర్చొని దేవుని గురించి మాట్లాడుతుంటే దేవుడు అలాగ మన మధ్యకు వచ్చి, ఆహా నా బిడ్డలు ఎంతగా మాట్లాడుతున్నారు నా గురించి, అద్భుతంగా మాట్లాడుతున్నారే అని దేవుడు పక్కకు వచ్చి చెవియొగ్గి ఆలకిస్తున్నాడు అని అనుకుంటున్నారా? ఈజ్ ఇట్ టాకింగ్ అబౌట్ ప్రజెంట్? నో. మలాకీలో ఉన్నటువంటి ఈ మాట ఎప్పుడు నెరవేరుతుంది అంటే అది నియమింపబో ఒక దినము, లార్డ్స్ డే. దేవుని 2వ రాకడ వచ్చిన తర్వాత దేవుని రాజ్య స్థాపనలో జరుగుతుంది ఈ మాట. 17 చూడండి. నేను నియమింపబోవు దినము రాగా, నియమింపబోవు దినము, ఆ దినము వస్తుంది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా, ఏమండి ఒకరితో ఒకరు మాట్లాడుచుండగానా, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకొని చూడగలనా? ఈరోజైతే మనము ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటాం, కానీ ఇక్కడ చూడండి, ఒకరితో ఒకరు మాట్లాడుకొని చూడగా భయభక్తులు గలవారు, అప్పుడు దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడట. అండ్ దేవుడు అంటాడు అక్కడ ఏమని? నియమింపబో దినం రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. ఇన్ దట్ డే
వెన్ ఐ మేకప్ మై జ్యువెల్స్. జ్యువెల్స్ అంటే ట్రెజరే కదండి, జ్యువెల్స్ అంటే సంపాదనే కదండి, జ్యువెల్స్ అంటే ప్రశస్తమైనవే కదండి. ఇన్ ద డే వెన్ ఐ మేకప్ మై జ్యువెల్స్. కాబట్టి ఈ వచనాలన్నీ కూడా ఏమంటున్నాయి? ధనము ఎవరో కాదు, ఇజ్రాయేలు ప్రజలే. ఇజ్రాయేల్ ప్రజలే. పాస్టర్ గారు ఓల్డ్ టెస్ట్మెంట్లో చూపించారండి, బట్ న్యూ టెస్ట్మెంట్లో మారిపోయిందండి. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరిచిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు అందరూ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. హోల్డ్ ఆన్. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని ఎవరు మాట్లాడుతారు? పేతురు మాట్లాడుతున్నాడు. పేతురు ఎవరికి అపోస్తలుడు? పేతురు అన్యులకు అపోస్తలుడు కాదు, యూదులకు అపోస్తలుడు. పేతురు రాసిన పత్రిక మీద నేను వ్యాఖ్యానం చేశాను, దయచేసి వాచ్ చేయండి. పీటర్ ఈజ్ నాట్ అపోస్టల్ ఫర్ ద జెంటైల్స్, హీ ఈజ్ అన్ అపోస్టల్ టు ద జ్యూస్, టు ద సర్కంసైజ్డ్. యెరూషలేము ఒప్పందంలో అదే జరిగింది. పౌలు గారేమో అన్యులకు అపోస్తలుగా ఉండాలి, పేతురేమో యూదులకు అపోస్తలుగా ఉండాలి. సో ఇక్కడ పేతురు కూడా తన యూదులతో మాట్లాడుతున్నాడు. ఈజ్ నాట్ టాకింగ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ప్లీజ్ అండర్స్టాండ్. బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఇవ్వబడినటువంటి పత్రికలు పౌలు ద్వారా దేవుడు ఇచ్చాడు. పేతురు, యాకోబు, యోహాను, యూద వీళ్ళందరూ కూడా దే ఆర్ అపోస్టల్ టు ద జ్యూస్, నాట్ టు ద జెంటైల్స్, నాట్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇది మీకు హార్డ్ పిల్గా ఉండొచ్చు, ఇది మీకు ఒక చేదు నిజంగా ఉండొచ్చు, కానీ ఇది వాస్తవము. వీలైతే ఆ పేతురు మీద నేను చేసినటువంటి వ్యాఖ్యానం, మొదటి పత్రిక, పేతురు 2వ పత్రిక మీద, ఏమండి యాకోబు పత్రిక మీద చాలా లోతైనటువంటి అనాలిసిస్ చేస్తే ఆ వీడియో వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ దేవుని సొత్తైన ప్రజలు ఎవరు అంటే, ఇక్కడ పేతురు తన ఆడియన్స్తో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలారా, మనము ఆ విధముగా ఒకప్పుడు మనం సొత్తుగా ఉంటుమి, కానీ మనం తప్పిపోయాము. మనం ఆయన ప్రజలుగా కాకుండా ఉంటుమి. ఒకప్పుడు మనం చీకట్లో ఉంటుమి, కానీ దేవుడు మరొక దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు మళ్ళా మనల్ని పిలుచుకుని వచ్చాడు. ఇప్పుడు మనము ఏర్పరిచిన వంశము, రాజుల యాజక సమూహంగా ఉన్నాము, దేవుని సొత్తై ఉన్నామని పేతురు వారు ఏమై ఉన్నారో పేతురు వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. 10వ వచనం అందుకే పేతురు అంటాడు కదా, ఒకప్పుడు ప్రజగా ఉండక లో అమ్మి. ఓకే, ప్రభు అంటాడు కదా, లో అమ్మి మీరు నా ప్రజలు కారు, లో అమ్మి నా ప్రజలు కారు అని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత దేవుడు తన ప్రజగా మార్చుకున్నాడు. పేతురు దాని గురించి మాట్లాడుతున్నాడు. అంటే పాస్టర్ గారు మన దేవుని సొత్తు కాదా అండి? అంత అన్యాయం అండి. అంటే దేవుడు కేవలం వాళ్ళు మాత్రమే నా సొత్తు అని పిలుస్తారండి, మన సొత్తు కాదా అంటే, అఫ్కోర్స్ మనం కూడా దేవుని యొక్క సొత్తే అని అడిగితే పౌలు గారు ఏమంటారంటే, తీతు 2వ అధ్యాయం 14వ వచనము చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలు తన కొరసు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుగా మనం కూడా సొత్తే, మనం కూడా దేవుని యొక్క సొత్తే. పేతురు ఏమంటాడు? మనము దేవుని సొత్తే ఉన్నాము. ఆ గుంపు కూడా దేవునికి సొత్తే, బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న వాళ్ళు కూడా దేవునికి సొత్తే. దాని అర్థం ఏంటిది? ఇంకా ఈ పారవులు మనకే వర్తిస్తుందంటే కాదు. ఇంకా మనం డీప్కి వెళ్దాం. సో ఇజ్రాయెల్ ప్రజలు ఆ ధనము అని మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ గమనించండి, ఆ ధనం ఎక్కడుంది? పొలంలో దాచబడిన ధనము అని ఉంది. సో ఇందుకే పొలం అంటే ఏంటిది? ప్రభు ఒక ఉపమానం మీరు గమనించినట్లయితే 38వ వచనంలో లోకము అని రాయబడింది. సో పొలం అంటే లోకము, ధనం అంటే ఇజ్రాయెల్. సో ఇజ్రాయెలు ఎక్కడ దాచబడింది? లోకములో దాచబడింది. నచ్చదుగా మాట్లాడాలి. ట్రెజర్ ఈజ్ హైడింగ్ అమాంగ్ ద నేషన్స్. ట్రెజర్ ఈజ్ హైడింగ్ అమాంగ్ ద నేషన్స్. ధనము లోకములో దాచిపెట్టబడింది. ఇజ్రాయెల్ ప్రజలు లోకములో మరుగై ఉన్నారు. ఎందుకు మరుగై ఉన్నారు? ఎందుకు దాచిపెట్టబడింది? కారణం ఏంటి? దాన్ని మనం కాస్త విశ్లేషణ చేద్దాం. ఒకప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉంది? ఏ స్థితిలో యేసు ప్రభువు ఇజ్రాయెల్ ప్రజల్ని కనుగొన్నాడు? ఇది మనం చూడాలి. ఒకప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ద్వితీయోపదేశకాండ 32వ అధ్యాయానికి వెళ్దాం. మహోన్నతుడును జనములకు వారి స్వాస్థ్యముగా విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇజ్రాయేళ్ల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల
పాడైన ఎడారులోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలెవని కాపాడెను. వాట్ వాజ్ ఇజ్రాయెల్ కండిషన్ వెన్ గాడ్ ఫౌండ్ ఇజ్రాయెల్? He found him in a desert land, in the waste howling wilderness. అంటే అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో దేవుడు ఇజ్రాయెల్ని కనుగొన్నాడు. దట్ వాజ్ ద కండిషన్. అక్కడ కనుగొని దేవుడు ఏం చేస్తాడు? తన కనుపాప వల్లే కాపాడాడు. సో అక్కడ కనుగొన్నాడు ఇజ్రాయెల్ని, అరణ్యములో కనుగొన్నాడు. ఆ తర్వాత దేవుడు వారికి ఇక వాగ్దానం చేశాడు. ఏమని? మీరు ఇక ఎవరికి బానిసలుగా ఉండాల్సిన పని లేదు, మీరే ఏలుబడి చేస్తారు, రాజులైన యాజక వంశముగా మీరు ఉంటారు, ప్రతి ప్రజలు కూడా మీ ద్వారా నా వద్దకు వస్తారు, ఆ విధంగా మీరు యాజకత్వం చేస్తారు, మీకు రాజ్యం ఇస్తాను అని ప్రభు వాళ్ళకి వాగ్దానం చేశాడు. అద్భుతమైన ప్రమాణాలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత మనం చూసాం ఏంటిది? ఎన్నోసార్లు వాళ్ళు తిరగబడతారు, చెరలోకి వెళ్ళిపోతారు, తిరగబడతారు, చెరలోకి వెళ్ళిపోతారు, పశ్చాత్తాపడతాడు, దేవుడు విడిపిస్తాడు, కొంతకాలం బాగానే ఉంటారు, మళ్ళా తిరగబడతారు, మళ్ళా దాస్యంలోకి వెళ్ళిపోతారు. సో ఈ యొక్క రిపిటేషన్ ప్రాసెస్ మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తున్నాం. సౌలు తర్వాత దావీదు, దావీదు తర్వాత సొలొమోను, సొలొమోను తర్వాత రాజ్యం 2 ముక్కలు అవుతుంది. ముక్కలైన తర్వాత ఇజ్రాయేలు, యూదా అని రెండు భాగాలు అవుతాయి. ఇజ్రాయేల్ భాగం కింద 10 గోత్రాలు ఉంటాయి, యూదా భాగం కింద 2 గోత్రాలు ఉంటాయి. 10 గోత్రాలను వంటి ఇజ్రాయేలు అశూరి రాజ్యంలోకి చెరగా వెళ్ళిపోతాయి. 10 ట్రైబ్స్ వాళ్ళు చెరగా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ప్రపంచంలో స్కాటర్ అయిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రాలేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియదు. వారిని ద లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అని పిలుస్తారు. ప్రపంచ నలుమూల దేశాల్లో చెదిరిపోయారు, అక్కడ పాతిపెట్టబడ్డారు. అయితే యూదా భాగంలో ఉన్నటువంటి ఈ 2 గోత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బబులోను రాజ్యంలో చెరగా వెళ్ళిపోయి 70 ఏళ్ళు చెరగా ఉండి, తర్వాత కోరేషు ఒక ఆజ్ఞ చొప్పున వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ దేవాలయాన్ని కట్టుకుంటారు. తిరిగి వాళ్ళు బ్యాక్ టు ప్రామిస్ ల్యాండ్ వస్తారు. అయితే యేసు ప్రభువారు ఆయన శిష్యులు ఎవరికి పరిచయం చేశాడు అంటే, ఇదిగో ఈ యూదా కింద ఉన్నటువంటి 2 గోత్రికులు ఎవరైతే ఉన్నారో యూదా వీళ్ళకి మాత్రమే పరిచయం చేశారు. దే నెవర్ మిస్టెడ్ టు ద లాస్ట్ ట్రైబ్స్. ఎందుకంటే వాళ్ళందరూ చాలా చెదిరైపోయారు. యేసుప్రభు కాలంలో భూభాగంలో ఉన్నది ఎవరు అంటే యూదా. వాళ్ళకి ప్రభు పరిచయం చేశారు. ఆయన శిష్యులు కూడా వాళ్ళకే పరిచయం చేశారు. అయితే వాళ్ళు ఒకటే పరిచయం చేసి సరిపోతుందా? చెదిరిపోయేటువంటి గోత్రికులు కూడా శుభవర్తమానము తెలియాలి. రాజ్యస్థాపన జరగబోతుంది, యేసయ్య ఒక రక్షకుడు కాబట్టి ఆయన వైపు తిరుగుతేనే సాధ్యమవుతుంది. ఈ గుడ్ న్యూస్ చెప్పడానికే ప్రభు వీళ్ళకి గ్రేట్ కమిషన్ ఇస్తున్నాడు. సో గ్రేట్ కమిషన్ అనేది ఎవరికి అంటే యూదులకు ఇస్తున్నాడు. ఎవరి వద్దకు పంపడానికి? ద లాస్ట్ 10 ట్రైబ్స్, దోస్ ఆర్ స్కాటర్డ్ అబ్రోడ్, వాళ్ళ వద్దకు పంపడానికి గ్రేట్ కమిషన్. సో గ్రేట్ కమిషన్ ఈజ్ నాట్ ఫర్ అస్. మనకి ఇప్పుడు ఉన్నది గ్రేస్ కమిషన్, నాట్ ఏ గ్రేట్ కమిషన్. సో గ్రేట్ కమిషన్ మీద కూడా నేను ఒక వీడియో చేశాను, ఆ లింక్ ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. చాలామంది అనుకున్నట్టుగా గ్రేట్ కమిషన్ ఈజ్ నాట్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దీని మీద కూడా చాలా తప్పేటువంటి బోధ ఉంది. మనకున్నది గ్రేస్ కమిషన్. ఫైన్, మన అది అటు ఉంచితే, యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ కండిషన్ ఎలా ఉంది అంటే, ఇట్ వాజ్ ఇన్ ద లాస్ట్ కండిషన్. ఎందుకంటే చెరలోంచి వాళ్ళు వచ్చినా కూడా నిత్యము ఏలబడుతూ ఉన్నారు. గ్రీకులు వచ్చి పరిపాలించారు, తర్వాత రోమిలు పరిపాలించారు. రోమిలు ఒక నిరంకుశత్వ పరిపాలన కింద నలిగిపోతున్నటువంటి కండిషన్. దే ఆర్ ఆల్మోస్ట్ బరీడ్, పాతి పెట్టబడినటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళ ఆత్మీయ జీవితం అలాగే ఉంది, వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. వాళ్ళకి ఇవ్వన్న ప్రామిస్ ఏంటిది? మీకు రాజ్యం ఇవ్వబడుతుంది. కానీ వాళ్ళ కండిషన్ ఏంటిది? ఏలబడుతున్నారు, నలగొట్టబడుతున్నారు. దట్ వాజ్ దర్ కండిషన్. అర్థమైందా? సో పొలంలో దాచబడిన ధనం అనేది వాళ్ళ కండిషన్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఈ కండిషన్లో చూడండి, ఒక మనుషుడు దాన్ని కనుగొని, ఏ కండిషన్లో దాన్ని కనుగొన్నాడు? దాచబడిన కండిషన్లో మనుషుడు దాన్ని కనుగొన్నాడు. అక్కడ మనుషుడు ఎవరు?
అంటే మన ప్రభువైన క్రీస్తే. ఒక మనుష్యుడు అంటే ఎవరు అంటే ప్రభువైన క్రీస్తే. 24వ వచనం చూసినట్లయితే విత్తనం ఒక మనుషుని పోలి ఉన్నది. ఆ మనుషుడు ఎవరు? 37వ వచనం విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు. సో మనిషి కుమారుడు ఎవరు? యేసు ప్రభువారే. కాబట్టి ఈ పారబుల్లో ఆ మనుషుడు ఎవరో కాదు, యేసు ప్రభువారే. సో ఒక మనుషుడు దాన్ని కనుగొని అంటే ఇట్ రెఫర్స్ టు ద జీసస్ ఎర్త్లీ మినిస్ట్రీ. యేసు ప్రభువారి యొక్క భూలోక పరిచయం గురించి మాట్లాడుతుంది. సో అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరింపలేదు. ఆయన తన స్వకీయులతో, ఆయన స్వకీయులు అంటే ఎవరు? ఆయన యూదుడు కాబట్టి ఎవరితో వచ్చాడు? యూదుల వద్దకే వచ్చాడు. స్వకీయులు అంటే వారు. లూకా 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చరని అతనితో చెప్పాను. సో వాళ్ళంతా కూడా ఏ కండిషన్లో ఉన్నారు? దే ఆర్ ఇన్ ద లాస్ట్ స్టేజ్. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు. సో కాబట్టి ఇజ్రాయేల్ యొక్క కండిషన్ ఏంటిది? నశించిన స్థితిలో ఉన్నారు, దాచిపెట్టబడిన స్థితిలో ఉన్నారు. దే ఆర్ కంప్లీట్లీ బరీడ్. ఆ స్థితిలో ప్రభు వారిని వెతకడానికి ప్రభు వచ్చాడు. అయితే ఇక్కడ వెతికాడు, బాగానే ఉంది. ఆ మనుషుడు దాన్ని కనుగొన్నాడు, బాగానే ఉంది. కనుగొన్న తర్వాత మళ్ళీ దాచిపెడుతున్నాడు. ఏమంటే ఒక వస్తువు దాచిపెట్టబడింది, కనుక్కున్నాడు. కనుక్కున్నాక దాన్ని తీసుకెళ్తాడా లేకపోతే మళ్ళీ దాచిపెడతాడా? కానీ ఇక్కడ విచిత్రం చూడండి, ఆయన కనుగొన్నాడు, మళ్ళీ దాచిపెట్టేశాడు. అదే స్థితిలో ఉండిపోయింది. ఏ స్థితిలో అయితే కనుగొన్నాడో అదే స్థితిలోనే ఉండిపోయింది. కారణం ఏంటి? వై ఇస్ దట్ అనేది ఒక ప్రశ్న. కారణం ఏంటి అంటే యేసు ప్రభువారు వారిని వెతుకుతూ వచ్చాడు, రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు. కానీ వాళ్ళు యేసు ప్రభువారిని అంగీకరించలేదు, రాజుగా ప్రభుని అంగీకరించలేదు. దే నెవర్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ దెర్ కింగ్. ఒక సందర్భంలో పిలాతు అడుగుతాడు ప్రజల్ని, ఏమయ్యా మీ రాజుని సిలువ వేసేద్దామా అని అంటే వాళ్ళు పొగరుగా ఏమంటారు తెలుసా? ప్రధాన యాజకులు ఏమంటారంటే కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు. ఏమండి, ఎంత దారుణమైన మాట ఇది. ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా సకల రాజ్యాలకి రాజు అంటే మాకు రాజు కావాలి అని అడిగితే దేవుడు చెప్పాడు, నేనే మీ రాజుగా ఉంటాను. ఎందుకయ్యా అంటే లేదు మాకు రాజు కావాలి అని పట్టుబట్టాను. సో వాళ్ళకి సౌలు ఇవ్వబడ్డాడు. సౌలు ఏం చేశాడు మనకు బాగా తెలుసు. అంటే అందరిది డెమోక్రటిక్ అయితే ఇజ్రాయెల్ మాత్రం థియోక్రటిక్గా ఉండాలని దేవుడు కోరికాడు. సో థియోక్రటిక్ అంటే దేవుడే రాజుగా ఉండి పరిపాలించాడు. వాళ్ళు తప్పుగా కోరుకుంటున్నారు. ఇప్పుడు కూడా సేమ్ ఏమంటారు? యేసుకి బదులుగా ఏమన్నారు? మాకు కైసరు తప్ప వేరొక రాజు మాకు లేడు. అంటే క్లియర్గా వాళ్ళు క్రైస్ట్ని రిజెక్ట్ చేస్తున్నారు. రిజెక్ట్ చేస్తున్న సంగతి ప్రభు తెలుసుగా. ఇప్పుడు ప్రభు అని వెతుక్కుంటూ వచ్చినప్పటికీ కూడా ప్రజలు తను త్రోసివేస్తారన్న సంగతి ప్రభు ముందే తెలుసు. అది ప్రభుకి ఏం షాకింగ్ న్యూస్ కాదు. అరే ఇట్లాగ అప్పకి చేసారేంటి, నన్ను వదిలేసారేంటి, ఇలాగ నేను సిలువగా వేస్తారేంటి అని ప్రభు షాక్ అవ్వలే. హీ నోస్ బిఫోర్ హ్యాండ్ దట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బిట్రే హిమ్, రిజెక్ట్ హిమ్ యాజ్ దర్ కింగ్. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో చూసినట్లయితే యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలు చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచుండు దానా, కోడి తన పిల్లల్ని రెక్కల కిందకి ఎలాగ చేర్చుకున్నానో అలాగ నేను నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకునే వాళ్ళని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి. 38వ వచనం, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, డెసొలేట్. కట్టడానికి వచ్చాను కానీ మీరు వినలేదు. మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఏ స్థితిలో మీరైతే ఉన్నారో అదే స్థితిలోనే ఉండిపోతారు. 39వ వచనం, ఇది మొదలుకొని ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరంతే. అంతవరకు మీరు నన్ను చూడరు. అంతవరకు ఇల్లు ఏమవుతుంది? అంతవరకు ఇల్లు విడవబడి ఉంటుంది. అంతవరకు సేమ్ అదే స్థితిలోనే ఉండిపోతారు మీరు. ఎందుకు? రాజుగా మీరు రికగ్నైజ్ చేయలేదు. కానీ ఒక రోజున రాజుగా రికగ్నైజ్ చేసేంత వరకు నేను మీకు కనిపించాను అన్నట్టుగా ఏమైపోయింది? ప్రభుని ఎప్పుడైతే వాళ్ళు సిలువ వేశారో
ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మళ్ళా ప్రపంచ దేశాలకి చెల్లా చెదిరైపోయారు. రాజ్యపు ప్రోగ్రామ్ ఏమైపోయింది, అది పోస్ట్పోన్ అయిపోయింది, సస్పెండ్ అయింది, పోస్ట్పోన్మెంట్ అయింది. చెల్లా చెదిరైపోయారు. ప్రపంచ దేశాలకి, లోకంలోకి చెల్లా చెదిరైపోయారు. పొలం అంటే లోకమే కదా, లోకంలోకి చెల్లా చెదిరైపోయి ఆయా దేశాల్లోకి సెటిల్ అయిపోయారు. ఈరోజు మన ఇజ్రాయెల్ దేశంలో ఎవరినైతే చూస్తున్నామో, ఇజ్రాయెల్ అంతట్లో కూడా చూస్తే చాలా తక్కువ శాతమే, ఎక్కువ శాతం ఇంకా ఆయా దేశాల్లో సెటిల్ అయిపోయి అక్కడే ఉండిపోయిన చాలామంది ఉన్నారు. ఇప్పటికీ ఇజ్రాయెల్ కండిషన్ ఏంటో తెలుసా? ద ట్రెజర్ రిమైన్ హిడెన్ డ్యూరింగ్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్. ఈ కృపాకాలంలో కూడా ఆ ధనము ఇంకా లోకంలో ఆయా దేశాల్లో ఇంకా దాచబడే ఉంది. ఇంకా చాలామంది బయటికి రాలేదు. కొంతమంది ఈవెన్ డిఎన్ఏ టెస్ట్ చేసి తమ యూజ్లను ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. ఇష్టపడట్లేదు కూడా కొంతమంది. అంతగా సెటిల్ అయిపోయారు, అంతగా దాచబడింది. రాజ్యం అయితే ప్రామిస్ చేయబడింది, కానీ ఇజ్రాయెల్ ప్రజలు చూస్తే అయితే స్టిల్ ఇంకా దాచబడిన స్థితిలోనే ఉండిపోయారు. ఈరోజు ఏమైతే ఇజ్రాయెల్ దేశం మనం చూస్తున్నామో అది ఇంకా స్మాల్ అండి. మనం అనుకుంటాం అబ్బా ప్రవచనం నేర్పేయచ్చు, కాదు. వాళ్ళకి ఇవ్వని వాగ్దానం ఏంటి తెలుసా? ఆ దేశము ప్రపంచ దేశాలు ఏలాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? యేసుప్రభువు వారు వచ్చినప్పుడే సాధ్యమవుతుంది. అది దేవుడు వాళ్ళ పట్ల ఉన్నటువంటి అల్టిమేట్ ప్లాన్ అది. ఓకే, సో ఆ విషయాన్ని గమనించాలి. అయితే ప్రభు అయితే వచ్చాడు, ప్రజలైతే త్రోసేస్తారని ప్రభువుకి తెలిసినప్పటికీ కూడా ప్రభు వారి కొరకు త్యాగాన్ని చేస్తున్నాడు. తనకు కలిగినంతయు అమ్మి, చూడండి ఆ మాట గమనించండి, దాచబడిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దాని కొరకు ఒక వెల చెల్లించాలి కదా. తనకు కలిగినంతయు అమ్మి. సో దిస్ స్పీక్స్ అబౌట్ హిస్ సాక్రిఫైస్. ఇందుకు ఏమిచ్చాడు? నెంబర్ 1, హీ గేవ్ అప్ హిస్ గ్లోరీ. ఫిలిప్పీ 2వ అధ్యాయం 6-7 వచనం చూస్తే పౌలు చాలా అద్భుతంగా అక్కడ రాస్తాడు. ఏమని? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనేను. హీ లెఫ్ట్ ఆల్ హిస్ గ్లోరీ. ఒక రిక్తునిగా ఈ లోకంలోకి వచ్చి మన మధ్య జీవించాడు. నెంబర్ 2, he gave up his life. He gave up his glory and he gave up his life. తన ప్రాణమంతటిని కూడా శిలువలో ధారపోసాడు, ప్రాణమంతటిని కూడా అర్పించేశాడు. He went through the cross, pain, agony, rejection. ఏమండి? సో అది మామూలు విషయం కాదు. ఇక్కడ వాక్యం రాయబడి ఉంది, సంతోషంతో వెళ్ళి అని. సంతోషంతో వెళ్ళి. ఏమంటే ఇక్కడ యేసుప్రభువు వారు సిలువకి సంతోషంగా వెళ్ళాడా? మీరు ఒకసారి ఆలోచించారు. చాలామంది చెప్తున్నారు యేసుప్రభువు వారు సంతోషముగా సిలువకి వెళ్ళాడండి. ఏ వ్యక్తి అయినా సరే సంతోషముగా అలాంటి అనుభవం గుండా వెళ్ళగలుగుతారా? అలా వాస్తవం అయితే యేసుప్రభువు వారు ఎందుకు గెత్సెమతో అంతగా వేదన పడ్డాడు? ఎందుకు ఆయన రక్తం, ఆయన చెమట రక్త బిందువులుగా కార్చబడింది? మీరు ఒకసారి ఆలోచించండి. తండ్రి సాధ్యమైతే గిన్నె తీసివేయి నా యుద్ధ నుంచి అని ఎందుకు ప్రార్థన చేశాడు? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సంతోషం అంటే ఏంటి తెలుసుకోవాలంటే, అంటే యేసు ప్రభువులో ఆ సంతోషం అన్న మాటని ఎలా అర్థం చేసుకోవాలో తెలియాలంటే మనకు ఒక వచనాన్ని మనం రెఫరెన్స్గా తీసుకోవాలి. హెబ్రీ 12వ అధ్యాయము 2వ వచనం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందము. అర్థమైందా? సో సంతోషము సిలువలో లేదు, తన ఎదుట ఉంచబడింది. ఏంటిది? ఈ క్రాస్, ఈ సిలువ, ఈ అర్పణ, ఈ త్యాగం నేను చేయగలిగినట్లయితే అప్పుడే ఇజ్రాయెల్ ప్రజలకి విమోచన, మానవాళికి విమోచన, ప్రజలకి విమోచన జరుగుతుంది. సో ద రిజల్ట్ ఆఫ్ ద క్రాస్, అది ప్రభువుకి ఆనందం కలుగుతుంది. నాట్ ద క్రాస్, ద రిజల్ట్ ఆఫ్ ద క్రాస్. ఓకే, అందుకే యేసుప్రభువు వారు తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకే. ఒకవేళ ప్రభు ఆ క్రయధనం చెల్లించకపోయింటే, శిలువ మరణము లేకుండా ఉండింటిగిన ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పటికీ విమోచించబడి ఉండేవారు కాదు. ఈవెన్ క్రాస్ వాళ్ళకే కాదండి, క్రాస్ మనకి కూడా అప్లై అవుతుంది. క్రాస్ మనకు కూడా అప్లై అవుతుంది. మనం కూడా విమోచించబడి ఉండేవారం కాదు. ఇప్పుడు నెవర్ హ్యాపెన్. సో ప్రభుకి అర్థమైంది, క్రాస్ గుండా వెళ్తున్న తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకే.
ప్రభు ముందుకు వెళ్ళిపోయాడు. ప్రైజ్ గాడ్. ఓకే, రైట్. అయితే ఇక పారబుల్లో తనకు కలిగినంతయు అమ్మి ఏం కొన్నాడు? దాచబడేటువంటి ధనం ఆయన కనుగొన్నాడు. ఆయన ఇప్పుడు దొరికితే ఫ్రీనే కదా, దగ్గర డబ్బులు కడతారా? మీరు ఎక్కడన్నా వెళ్తున్నారో ఏదో ఒకటి దొరికింది రోడ్డు మీద, ఎవ్వరు లేరు రోడ్డు మీద, మీకు ఒక బంగారం నాణెం ఉందనుకోండి, దొరికింది అనుకోండి, మీకు దొరికిన దానికి నువ్వు డబ్బులు కడతావా? దొరికితే అది ఎవరిది? ఆ వ్యక్తిదే జనరల్గా. ఇప్పుడు ఈ వ్యక్తి కనుగొన్నాడు ధనము, సరే ధనం కనుగొన్నాడు కదా, తీసేసుకోవచ్చు కదా, లేదు, దానికి వెళ్ళ చెల్లిస్తున్నాడు. అమ్మి పోనీ ఏం కొన్నాడు? ధనమునే కొన్నాడా? కాదు కాదు, ధనం ఎక్కడ దాచబడిందో ఆ పొలమునే కొనేసాడు. అది ఎలా ఉంటుందంటే బ్యాంక్ అకౌంట్ కోసం వెళ్ళి బ్యాంకునే కొనేసినట్టు. ఇప్పుడు ఈ ధనం కోసం ఏకంగా పొలంనే కొనేసాడు. ఇదేంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నౌ గెట్ దిస్. యేసుప్రభువు వారు దేని కొరకు వెళ్ళ చెల్లించాడో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. 1 పేతురు 1వ అధ్యాయంలో 18-19 వచనాల్లో పేతురు అంటాడు అక్కడ ఒక మాట, ఏమని? పితృపారంపర్యమైన మీ వ్యర్థన ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుదురని మీరు ఎరుగుదురా? మీకు తెలుసు కదా. విమోచన ఎలా జరిగింది? వెండి బంగారం బట్టి కాదు, గొర్రెపిల్ల రక్తమును బట్టి. సో యేసుప్రభువు వారి యొక్క శిలువ కార్యము ద్వారా విమోచన అనేది వీళ్ళకు కలిగింది. ఓకే, పేతురు తన ఆడియన్స్తో అది మాట్లాడుతున్నాడు. ఫర్గెట్ అబౌట్ ది గ్రేస్, ఎందుకంటే మనకి వర్తిస్తుంది ఇది. ఓకే, మనకి వర్తిస్తుంది. బట్ ఇక్కడ మనం పారబుల్లో ఉన్నాం కాబట్టి మనం కూడా యూదులైనటువంటి కోణంలోనే ఈ లేఖను అర్థం చేసుకుందాం. సో ఇక్కడ పేతురు అంటాడు, సో మనకి రిడెంప్షన్ అనేది దొరికింది, విమోచన దొరికింది, బాగానే ఉంది. మళ్ళీ విమోచించబడిన తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. పొలమునే కొన్నాడు. ఎందుకు కొన్నాడు తెలుసా? పొలం అంటే లోకం. విమోచించబడినటువంటి యూదులు లోకాన్ని కూడా ఏలాలి కదా. సో రిడెంప్షన్లో ఏం జరిగింది? వీళ్ళు మాత్రమే కాదు, లోకమంతటికి కూడా వెళ్ళ చెల్లించాడు. సో జీసస్ ఇస్ ద రైట్ఫుల్ ఓనర్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్. సో లీగల్గా యేసుప్రభువు వారికి సర్వాధికారం ఉంది. ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ఏముంది? అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఎందుకు? హీ పేడ్ ద ప్రైస్. యూదులకే కాదు, లోకమంతటికి, ప్రపంచమంతటికి కూడా వెళ్ళ చెల్లించాడు. అయితే ఈ లోకాన్ని క్లెయిమ్ చేయడానికి యేసు రెండవ రాకడలు వచ్చినప్పుడు క్లెయిమ్ చేస్తాడు. అంతకు టైం ఉంది. సో రెండవ రాకడలో ప్రభు ఎప్పుడైతే వస్తాడో, ప్రభు ఏం చేస్తాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 37వ వచనంలో, మరి ఆయన గొప్ప బోరుతో తన దూతల్ని పంపును, వారు ఆకాశం యొక్క ఆ చివరి నుండి ఈ చివరి వరకు నలుదిక్కల నుండి అంటే లోకమే కదా, ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు. అంటే వీళ్ళంతా కూడా లోకం అనే పొలంలో స్కాటర్ అయిపోయారు. స్కాటర్ అయినటువంటి యూదులందరినీ కూడా ప్రభు రెండవ రాకలు వచ్చినప్పుడు మొట్టమొదటిగా చేసే పని ఏమంటే స్కాటర్ అయినటువంటి యూదులందరినీ కూడా సమకూరుస్తారు. కొందరు అంటారు యేసు ప్రభువు వారు హీఈస్ డన్ విత్ ఇజ్రాయెల్. వాళ్ళు వదిలేశారండి, ఇజ్రాయెల్ ప్రజలు పడిపోయారండి, ఇప్పుడు అంతా చర్చే అండి, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వని ప్రామిస్ చర్చిదే, వాళ్ళకి ఇవ్వడం వాగ్దాలు చర్చిదే, ఇప్పుడు మిషన్ ఏమైతే ఉందో దేవుడు ఇజ్రాయెల్ ద్వారా ఏమైతే అకంప్లిష్ చేయాలనుకున్నాడో, నౌ హీఈస్ అకంప్లిషింగ్ విత్ ద చర్చ్, నో మోర్ ఇజ్రాయెల్, నో ఓన్లీ ద చర్చ్ అని చాలామంది బోధిస్తూ ఉంటారు. నో, ప్లీజ్ అండర్స్టాండ్, గాడ్ ఈజ్ నాట్ డన్ విత్ ద ఇజ్రాయెల్ని దేవుడు కంప్లీట్గా వదిలేయలేదు, వారిని పక్కన పెట్టలేదు. ఒకవేళ పక్కన పెట్టేవాడైతే రెండవ రాకల్లో ప్రభు వచ్చినప్పుడు నలుదిక్కల నుండి కూడా దేవుడు వాళ్ళని ఎందుకు పోగు చేస్తాడు? ప్రభు చెప్పి ఉండాలి, వేస్ట్ ఫెలోస్, మీరు నన్ను త్రో చేస్తారు కదా, నేను త్రో చేస్తాను, గెట్ అవుట్, నాకు చర్చే సంబంధము, మీరంతా నరకానికి వెళ్ళిపోండి అన్నాడా? నో, నలుదిక్కుల నుండి వారిని పోగు చేస్తున్నాడు. సో నలుదిక్కుల నుండి వాళ్ళు పోగు చేస్తారు ఎక్కడికి? మధ్యాకాశానికా?
వాళ్ళందరినీ కూడా పోగు చేసేది మధ్యాకాశానికి కాదండి. మధ్యాకాశానికి పోగు చేసేది ర్యాప్చర్, బాడీ ఆఫ్ క్రైస్ట్ని. ఇక్కడ వీళ్ళందరినీ పోగు చేసేది ఎక్కడికి? ఇజ్రాయిల్కి. ఎందుకంటే దేవుడు తన రాజ్యాన్ని ఎక్కడ స్థాపించబోతున్నాడు? ఇజ్రాయిల్లో స్థాపించబోతున్నాడు. అది ఆయన క్యాపిటల్ సిటీగా ఉండబోతుంది. సో కాబట్టి వాళ్ళందరినీ కూడా దాచబడి స్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా వెలికి తీసి దేవుడు వాళ్ళందరినీ కూడా దేవుడు ఇక్కడ ఇజ్రాయిల్లో సమకూరుస్తాడు, యెరూషలేములో సమకూరుస్తాడు. సో అదనమాట. సో అందుకే దేవుడు ఏం చేస్తాడంటే పొలం అంటే ఏంటంటే ప్రపంచము. సో యేసు ప్రభు రాజ్యము ఇట్స్ ఇన్ వరల్డ్ వైడ్ గవర్నమెంట్. ఓన్లీ ఇజ్రాయెల్నే కాదండి, వరల్డ్ వైడ్ ఆయన రాజ్యము ప్రపంచమంతా కూడా ఉంటుంది. వరల్డ్ వైడ్ గవర్నమెంట్. ప్రైజ్ గాడ్. అర్థమైందా? పారబుల్ అర్థమైందా మీకు? అంటే ముందు 4 పారబుల్లో కరప్షన్ ఎక్కువ ఉన్నా, అబద్ధ ప్రవక్తలు ఎక్కువ ఉన్నా, దుష్టుని యొక్క ఏజెంట్స్ ఎక్కువ ఉన్నా, అపవాది కార్యం అంతా ఉన్నా, భ్రష్టు పట్టించే పరిస్థితులు అధ్వానంగా మారిపోతున్నా, స్టిల్ దేవుని కార్యం ఆగదు. ఏది కూడా దేవుని రాజ్య స్థాపన అడ్డుకోలేదు అని చెప్పడానికి ఈ పారబుల్. దేవుడు వస్తాడు, రాజ్య స్థాపన చేస్తాడు. ప్రైజ్ గాడ్. సో కాబట్టి ఈ పారబుల్లో ఈ కాంటెక్స్ట్ మనం లేం. ఎందుకు కూడా మనం మిస్టరీ ప్రోగ్రాంలో ఉన్నాం. పారబుల్లో మనం లేం, మన మిస్టరీ ప్రోగ్రాంలో ఉన్నాం. సో ఇక్కడ సహజంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మనం సొత్తు కాదంటే మనము సొత్తే. తీతు 2:14 చూస్తాం. ఆయన పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటుగా ఉంది. సో మనం కూడా సొత్తే. కానీ ఆ సొత్తు ఇజ్రాయెల్ ప్రజలు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు హీస్ టాకింగ్ అబౌట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. రెండవది అంటే సువార్తల ప్రభువు సిలువలో మరణించాడు కదా, సువార్తలంతా యూదులకి ఏం చెప్పారు కదా, సువార్తల ప్రభు మరణించింది కూడా యూదుల కొరకేనా, అందరి కొరకు కాదా అని జలగా కొంత డౌట్ పడుతుంటారు. ప్లీజ్ అండర్స్టాండ్, రిడెంప్షన్ అనేది అంటే 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అండి. బైబిల్లో 2 ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఒకటే క్రాస్. 1 క్రాస్, 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్. యూదులకి, బాడీ ఆఫ్ క్రైస్ట్కి దిస్ ఓన్లీ 1 క్రాస్. సో సిలువలో ఆయన మరణిస్తున్నప్పటికీ ఆయన మరణము యూదులకే కాదు, సర్వ మానవాళి కొరకు అనే విషయము దేవుడు పౌలు ద్వారా కూడా రివీల్ చేశాడు. అందుకే తీతు 2:14 చూడండి. తన సొత్తుగా చేసుకొట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకుని, మన కొరకు. తీతు 2:11 చూడండి. ఏలైనగా సమస్త మనుషుల రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, సమస్త మనుషుల రక్షణకరమైన, నాట్ ఓన్లీ ఫర్ జ్యూస్, ఫర్ ఎవ్రీ వన్. రోమా 5:18 అలాగే ఒక పుణ్య కార్యము వల్ల కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైంది. సో హీ డైడ్ ఫర్ ఆల్. సో 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్, 1 క్రాస్. యేసు ప్రభువారు వాళ్ళకొకసారి మనకొకసారి నన్ను మరణించలేదు, విమోచన వాళ్ళకొకసారి మనకొకసారి చేయలేదు. 1 క్రాస్, బట్ దర్ ఆర్ 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్. సో ఒకవేళ ప్రాఫెసీ ప్రోగ్రాంలో మాట్లాడుతుంటే ఇట్స్ అబౌట్ ద ఇజ్రాయెల్ ప్రోగ్రామ్ రిడెంప్షన్. అదే రిడెంప్షన్ అది మిస్టరీ ప్రోగ్రాంలో మాట్లాడుతుంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో ఆ డిఫరెన్స్ని మనం తెలుసుకోగలగాలి. సో ఫైన్, ఇంకా మనము షార్ట్గా చెప్పాలంటే సమ్మరీ అంటే క్లుప్తంగా ఒకసారి సమీక్షిద్దాం ఈ పారబుల్లో ఒక్కొక్కటి దేని సూచిస్తుంది అని. సో పరలోక రాజ్యము అనగా ఏంటిది? ఇజ్రాయెల్ యొక్క భౌతిక రాజ్యము. ధనము అనగా ఎవరు? ఇజ్రాయేలు. పొలం అంటే లోకము. మనుషుడు అంటే యేసుక్రీస్తు. కలిగినదంతయు అమ్ముట అంటే యేసుక్రీస్తు యొక్క త్యాగము. పొలము కొనుట అంటే లోకమును స్వతంత్రించుకొనుట. సో ఈ పారబుల్ దేనికి సంబంధించింది అంటే ధనమైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలు లోకమైనటువంటి పొలంలో మరుగైపోయారు. ఆ మరుగైన స్థితిలో యేసు ప్రభువు వెతుకుతూ వచ్చాడు. వారిని కనుగొన్నారు. వారి విమోచకులై సంతోషముగా తనకున్నదంతయు కూడా అమ్మేశాడు, అంటే త్యాగము చేశాడు. అయితే వాళ్ళు త్రోసివేయడం ద్వారా మళ్ళా మరుగైపోయారు, దాచిపెట్టబడ్డారు. అయితే యేసు ప్రభువారు వారినే కాదు లోకంను కూడా విమోచించాడు. రెండవ రాకడలో ప్రభు వచ్చినప్పుడు దాచబడినటువంటి వీళ్ళందరినీ కూడా దేవుడు మళ్ళా సమకూరుస్తాడు, రాజ్య స్థాపన చేస్తారు. వారు ప్రభుతో కలిసి రాజ్యము చేయబోతారు, ప్రపంచమంతటిని కూడా వెళ్ళబోతున్నారు. సో జీసస్ కింగ్డమ్ విల్ బి ఏ వరల్డ్ వైడ్ కింగ్డమ్, రాజ్య స్థాపన తథ్యము అని ఈ యొక్క పారబుల్ స్పష్టంగా తెలియజేస్తాను. సో హోప్ యూర్ బ్లెస్డ్. ఈ యొక్క ఉపమానము ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. సో ఈ ఉపమానంలో ఉన్నటువంటి ఏ ఒక్క
doctrine, it doesn't apply for the body of Christ. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఉపమానంతో కలుద్దాం. సో మీరు దీవించబడినట్లయితే, అర్థం చేసుకొని మీకు బ్లెస్సింగ్గా ఉంది అన్నట్లయితే సో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బ్లెస్ అయినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సాధ్యమైతే ఈ వీడియోస్ మీ వరకే ఉంచుకోక చాలామందికి షేర్ చేయండి. లెట్ పీపుల్ బీ బ్లెస్డ్. వారి అజ్ఞానం నుంచి, వారి తప్పుడు బోధ నుంచి కాపాడడం అనేది మన యొక్క బాధ్యత. ఈరోజు క్రైస్తవుల్ని ఎక్కువగా డ్యామేజ్ చేసేది అంటే సంఘ విద్రోహ శక్తులు కాదు, వెలుపల ఉన్నవారు కాదు, లోపల ఉన్న వాళ్ళే భిన్నమైన సిద్ధాంతాలు బోధించి అనేకుల బహుమానాన్ని పాడు చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ నుంచి మనం కాపాడుకోవాలి. కాబట్టి సాధ్యమైన వరకు వీడియో షేర్ చేయండి. చాలామందిని రైట్లీ డివైడింగ్లోకి నడిపించండి. బీ ఎ బ్లెస్సింగ్. ఓకే, సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గాడ్ bless you.